ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ఇలా సెలవిస్తుంది. జెరుబాబేలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ వలనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఈ మాట ఈరోజు ఉదయకాల సమయాన మనందరిని చూసి మన దేవుడైనటువంటి యెహోవా అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎదురు చూసేటువంటి కార్యాలు నీ శక్తి చేత, మనుషుల యొక్క బలము చేత చేయలేరు. అది కాదు, నా ఆత్మ వలన సమస్తము జరుగునని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ మాట జెరుబాబేలు అనేటువంటి ఒక వ్యక్తికి దేవుని యొక్క ప్రవచనంగా ఒక మాట ఉందండి. ఈ జెరుబాబేల్ అంటే అర్థం ఏంటండి? జెరు అంటే విత్తనము, బాబేల్ అంటే బబులోను అంటే బాబేల్, మనకు బాగా తెలుసు అండి. బాబేలు గోపురం మనకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ జెరుబాబేలు యొక్క పుట్టుక గురించి మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ యొక్క వ్యక్తి యెరూషలేము నుండి బబులోను దేశానికి చెరగా ఇశ్రాయేలు యూదా పుత్రులు పట్టుకెళ్ళబడ్డారండి నెబుకద్నెజర్ రాజు ద్వారా. అతడు ఏం చేస్తున్నాడంటే యెరూషలేము దేవాలయాన్ని అగ్నితో కాల్చి అతడు ఆ యొక్క దేవాలయాన్ని పాడు చేసి ఈ యొక్క ఇశ్రాయేలు యూదులందరిని కూడా అతడు బబులోను దేశానికి బానిసలుగా పట్టుకెళ్తున్నాడు. అక్కడ 70 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారండి. ఆ 70 సంవత్సరాల్లో బబులోను దేశంలో ఒక యూద కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి యొక్క జెరుబాబేలు. ప్రియులారా, కాబట్టి ఈయనకి పేరేంటంటే బబులోను యొక్క విత్తనము అని ఈయనకి పేరు పెట్టబడుతుందండి. అంటే జెరుబాబేలు అంటే ఏంటి? బబులోను యొక్క విత్తనము, బాబేలు యొక్క విత్తనము అని అర్థమండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, యెహోవా ఏమంటున్నాడు జెరుబాబేలుతో, జెరుబాబేలు, నువ్వు బబులోనులో పుట్టినటువంటి ఒక వ్యక్తివి, నీతో నేను బబులోను దేశ రాజు యూదా దేశములో ఏ మందిరాన్ని అయితే అతడు కాల్చివేసి పాడు చేశాడో ఆ మందిరాన్ని బబులోనులో పుట్టినటువంటి నీ ద్వారా నేను మళ్ళీ కట్టించబోతున్నాను. ఇది ఒకవేళ నీ శక్తి చేత, నీ బలము చేత ఏం కుదరకపోవచ్చు, ఎందుకంటే నువ్వు బానిసగా ఉన్నావు, ఒక ఖైదీగా ఉన్నావు, ఒక మామూలు కుటుంబంలో నువ్వు పుట్టున్నావు. కానీ నీ వలన ఏది కాదు, కానీ నా యొక్క ఆత్మ వలన సమస్తము జరుగును, నేను జరిగించగలను, ఊహించలేని క్రియలు నేను జరిగించగలను అని చెప్పి జెరుబాబేలుతో దేవుడు అంటున్నాడండి. ప్రియులారా, ఈరోజు ఉదయకాల సమయాన మనందరిని చూసి, నిన్ను చూసి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ప్రయత్నం చేస్తున్నటువంటి, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి క్రియలు చాలా పెద్దవిగా ఉండవచ్చు. నీ యొక్క అవసరతలు, ఆర్థిక సమస్యలు చాలా పెద్దవిగా ఉండవచ్చు. వాటిని ఒకవేళ నువ్వు వాటిని సమకూర్చుకోలేకపోవచ్చు. కానీ నా ఆత్మ వలన సమస్తము నేను జరిగించగల దేవుడనని చెప్పి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ యొక్క ఆర్థిక అవసరతలు చాలా పెద్దగా ఉండవచ్చేమో. నీకు చాలా పెద్ద అంటే చాలా ఎక్కువ డబ్బు ఒకవేళ నీకు కావాల్సి వస్తుందేమో. నీ యొక్క సమస్యలు తీరాలంటే నా యొక్క డబ్బు అవసరతలు సంధించబడాలండి, అది చాలా పెద్దది అమౌంట్, హ్యూజ్ అమౌంట్ అని చెప్పి, ఇది ఎవరు చేయగలరు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ వలన సమస్తాన్ని నేను చేయగలను అంటున్నాడండి. ప్రియులారా, మనం ఎదురు చూసేటువంటి ఉద్యోగము అది చాలా పెద్ద రికమెండేషన్ కావాలి, దానికి పెద్ద చదువులు కావాలి, దానికి చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి కొంతమంది అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, మనుషుల వల్ల కాదు, నా ఆత్మ వల్ల నేను సమస్తాన్ని జరిగించే దేవుడు అని చెప్పి ఆయన అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నీలో ఉన్నటువంటి యెహోవా యొక్క ఆత్మ, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని నీ జీవితంలో జరిగించగలదు. ఆ యొక్క ఆత్మకు, దేవుని యొక్క ఆత్మకు అంత వివరింపలేనంత బలముంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా ఆత్మ వలనే, బలము చేతను శక్తి చేతను కాదు, నా ఆత్మ వలనే సమస్తము జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును అనేటువంటి మాటలు చెప్తున్నాను.
ప్రియులరా, కాబట్టి మనము దేవుని యొక్క మాటలు మనము గట్టిగా పట్టుకుందామండి. అయ్యా, నీ యొక్క ఆత్మ అనే సమస్తాన్ని నువ్వు జరిగించగలవు. మా బలము చేత, మా శక్తి చేత మేము ఏమి చేయలేమయ్యా. నువ్వే మా జీవితంలో అన్నిటిని జరిగించగలవు. నేను ఆరాధించేటువంటి దేవుడు సమస్తాన్ని నా జీవితంలో జరిగించగలడని చెప్పి మనం నమ్మకంగా ఉందాము. ఆయన సమస్తాన్ని మన జీవితంలో జరిగించగలడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. శక్తి చేతను, బలము చేతను కాదు, బలము చేతనైనా కాదు, నా ఆత్మలోనే సమస్తము జరుగునని చెప్పి తండ్రి నువ్వు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రము. మీ బిడ్డల యొక్క జీవితంలో తండ్రి అసాధ్యమైనటువంటి కార్యాలు తండ్రి, జరగలేని క్రియలు తండ్రి, ఊహించలేని క్రియలు తండ్రి జరిగించు దేవుడు తండ్రి. మీ ఆత్మ, బలమైన ఆత్మ ద్వారా తండ్రి వాటన్నిటిని కూడా తండ్రి స్తోత్రం మీరు జరిగిస్తానని చెప్పి వాగ్దానం చేసిన కృపను బట్టి స్తోత్రము. ఈ యొక్క మాట తండ్రి మా సహోదర సహోదరుల యొక్క జీవితంలో తండ్రి 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరంతా ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడిని వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.